ఒకప్పుడు పెళ్ళి అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలనేవారు. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే అమ్మాయి దొరికిందా కట్టేయండి రా చేసేసుకుంటారా అయిపోయింది. ఆమె తర్వాత పెట్టేటటువంటి టార్చర్ అది భర్తకు మాత్రమే తెలుస్తుందండి. ఇంకా తల్లిదండ్రులకు తెలియదు, తర్వాత అటు అన్నదమ్ములకు తెలియదు, అక్క చెల్లెలకి ఎవరికి తెలియదండి. ఒకవేళ ఈమె వాళ్ళకి కానీ దొరికిందనుకోండి, కేసు పెట్టి తర్వాత సంగతి తర్వాత చూద్దాం, నీకు 20 లక్షలు ఇస్తాను, 30 లక్షలు ఇస్తాను, లేదా 50 లక్షలు ఇస్తాను, రుచి చూపిస్తారు అన్నమాట. ఆ రుచి గురించి ఏం చేస్తారండి, ఇక్కడ ఒక భర్త నాశనం అయిపోతున్నాడు, భర్త టాలెంట్ నాశనం అయిపోతుంది. ఇంకా ఆడు రోడ్లో పెట్టి అధోగతి, ఇంకా నేను బతకాల చనిపోవాలా, ఇంకేం కుదరలేదనుకోండి, ఇంక ఈ బాధలన్నీ మైండ్లోకి వెళ్ళిపోయి వాడు తాగుబోతాడు, కాకపోతే తాగుబోతాడు అవుతాడు, క్రిమినల్ అవుతాడు, ఇంకెన్నో రకాలు. డబ్బు ఇప్పుడు కొంతమంది ఉన్నారైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులంట భార్యాభార్యలు చెందదంట. తర్వాత నానమ్మ కోళ్ళకి కానీ కొడుకు కానీ రాసిన ఆస్తులంటే ఇద్దరు పంచుకోకూడదంట. మరి ఇలా ఎక్కడుందో నాకు అర్థం కాలే. ఈడేమో మట్టానికి వెళ్ళిపోవాలి, వాళ్ళు మాత్రం పైకి రావాలి. వీడికి ఏమన్నా జబ్బులు వచ్చినాయి అనుకోండి, మనిషి అన్నాడు ఎల్లకాలం ఆరోగ్యంగా ఉన్నాడు కదండి. ఏమన్నా అనారోగ్యం చూపించుకోవాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి.